నీ సన్నిధి కాంతితో మమ్మలను బలపరుస్తున్నారు. దినదినము ఆశీర్వదిస్తున్నారు. వదిన గారి విషయములో నాయన బలపరిచారు. ఈ దినము డిశ్చార్జిని జరిగించున్నట్లు నీవు సహాయం చేశారు. ఇందును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. స్తోత్రం దేవా. ఆరోగ్యముతో నింపువాడవు నీవే కదయ్యా. నీ సహాయము లేకుండా నీ బిడ్డలము మేమెక్కడా బ్రతకలేమయ్యా. అవును తండ్రి. నీ కార్యములు నీవు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం. ఆమేన్. బిడ్డలను దినదినము దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, స్వస్థపరుస్తున్నావు. దాన్ని బట్టి నీకెనలేని కృతజ్ఞతలు అయ్యా. ఇంతవరకు నాయన మరి చెప్పబడిన తన సాక్ష్యమును బట్టి, నాయన చెప్పిన వాక్యమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నా మొర ఆలకించయ్యా. నీ వాక్యములోనికి కొంత సమయము వెళుతూ ఉండగా నీ ఆత్మీయ నిగూఢ సత్యములు మా కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానములు, రాబోవు యుగ సంబంధమైన సమస్తమును గ్రహించు కృపనివ్వుమని, నోటికి బోరగా నీవు మాట్లాడుమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడుతున్నావని ఎరిగి స్తుతిస్తూ ఈ కృతజ్ఞతలు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు అతి వినయంగా సమర్పిస్తూ ఉండగా, వినే చెవులు, ప్రాముఖ్యముగా మా అందరికీ లేఖనములను గ్రహించే మనస్సివ్వమని ఇస్తున్నావని ఎరుగి ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి, ప్రకటన 12:12 మనము కొన్ని మాటలు ధ్యానించి ఇప్పుడు మరలా మిగిలిన భాగమును కంక్లూజన్కు జాగ్రత్త పద్దాము. చాలా జాగ్రత్తగా గుర్తించుదాం. చదవండి, ప్రకటన 12:12. అందుచేత పరలోకమా, ఆ, పరలోక నివాసులారా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. ఆ, భూమి భూమి, సముద్రమా, మీకు శ్రమ. సముద్రమా, నీకు శ్రమ. అపవాది తనకు సమయము ఆ, కొంచెమే అని తెలుసుకొని ఆ, క్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని ఈ చెప్పాను. మాటల్లో అనేకమైన ఆలోచనలు మీకు రావాలి. పరిశుద్ధాత్మ మనలో ఈ గ్రహింపు మీ తలంపులలో ఉన్నప్పుడు వాటికి సమాధానము ఇచ్చి తీరువాడు. ఇక్కడ ఒక ప్రశ్నలు అనేకమున్నవి. అందులో ప్రాముఖ్యమైనది పరలోక రాజ్యము, పరలోకమా, భూమి. ఈ భూమిని దేవుడు నిర్మాణము చేశాడని, ఈ నిర్మాణ క్రమములో అనేకమైన లేయర్స్ ఏర్పాటు చేశాడు. 7 పొరలవి. అది కూడా మనము రాబోవు కాలాలలో ఏ పొరలో లేక ఏ భాగముల్లో ఎవరెవరు ఏ విధమైన క్రమాలను పెట్టాడో కూడా చూడాలి. నిన్ను నిర్మాణము చేసినప్పుడు నీవెక్కడి నుంచి తీయబడ్డావు, ఎలాగు తీయబడ్డావు, నీ అవయవాలలో ఉన్న స్థితిగతులేంటి కూడా తెలుసుకోవాలి. అది కేవలము పరిశుద్ధాత్ముడు బయలుపరిచేవి. ఆ క్రమములో ఒక చక్కని ప్రశ్న మనకు దొరికింది. దేవుని రాజ్యము భోజనము, పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఆనందమునై ఉన్నది. అన్నప్పుడు అందులో 2 ఆలోచనలు తలెత్తుతున్నాయి. ఈ 2 ఆలోచనలు ఏమిటయ్యా అని నీవు ఆలోచన చేస్తే ఇంకేమీ ఉండవు. భోజనం ఉండదు,
సమాధానము, నీతి మాత్రమే ఉంటుంది, ఆత్మ ఆనందము మాత్రమే ఉంటుందని ఎవరైనా పొరపాటు పడతారేమోనని నిగూఢ సత్యములను, దాచబడిన మన్నాను మనకు అందిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఇప్పుడు మీకు ఒక అంశమును చెప్పి మరలా వాక్యమునకు వస్తున్నాం. దేవుడు పరలోకమందున్న సమస్తమును అది స్థిరము అన్నాడు, ఇది అస్థిరము అన్నాడు. ఛాయ రెండింటిలో ఏది షాడో? నీడ ఇది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ నీడ స్థిరం అనుకుంటున్నాడు. ఈ తిండి, ఈ తిప్పలు, ఈ యొక్క అవసరం, ఇవి స్థిరం అనుకుంటూ భ్రమపడుతున్నారు. ఈ మాట హెబ్రీ పత్రిక 8వ అధ్యాయములో ఆనాడే చెప్పాడు. పరలోకమందున్న వాటి షాడో లేక ఛాయ ఇది. అందుకనే మనిషి డబ్బు, ఆస్తులు, ఐశ్వర్యాలు కనపడుతున్నాయి. దృశ్యమైనవి అనిత్యాలు, అదృశ్యమైనవి అసలైనవి, నిత్యములు. అవి నిత్యములు అని ఆయన అంటే నీకు తెలియదు లేవయ్యా. ఈ ఆస్తి సంపాదించుకోవటంలో కనపడుతుంది. పట్టుకొని రోజు లెక్కలేసుకుంటూ అవసరాలు తీర్చుకుంటూ తింటూ తాగుతూ అనేకమైన వాటికి ఇదే కదా. ఇది కనపడదంటావేంటి? మరి అవి కనపడట్లేదే మాకు. అసలైనవి అక్కడ ఉన్నాయి అంటే అవి కనపడాలా? మరి అవి కనపడట్లేదు కదా అంటే ఆయన అంటాడు, నువ్వు విశ్వసించు, ప్రస్తుతం భూమి మీద ఉన్నావయ్యా, నువ్వు నమ్ము. నువ్వు నమ్మాక నీవు అక్కడికి వస్తావు కదా. అప్పుడు నేనేం చేశానో నీ కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానం ఏమిటో అప్పుడు చూపిస్తా నీకు. నువ్వు నమ్మకమే లేకపోతే ఇక నీకేముంటాయి? నువ్వేం చేస్తావంటే ఆ రాజ్యానికి వెళ్ళాక దేవా దేవా దేవా, ఒక ఆమె అడిగింది, ఒక పాస్టర్ అమ్మ, అయ్యా నేను పాస్టర్ గారిని అడిగితే, సిమోనయ్య గారిని అడిగితే నాకు సమాధానం చెప్పకుండా నీ దగ్గరికి పట్టుకొచ్చాడయ్యా. ఏంటమ్మా? పరలోక రాజ్యానికి పోతే మా చెల్లెలు ఉంది, ఆమె పాస్టరమ్మే, భర్త చచ్చిపోయాడు, తెల్లగుడ్డ వేసుకొని ఇక ఏడుతాడు కూర్చుని. పరలోక రాజ్యానికి పోయాక ఇవేమీ లేకుండా మేము కూడా ఇట్టే కూర్చొని ఒక మూల ఉన్నట్టుగా ఉంటామా అంటే ఆయన అంటాడు, పాదిరి గారు, నిత్యం ఆనందమే, సమాధాన సంతోషాలే. అవునయ్యా, ఇవన్నీ ఉంటాయి చేసుకోవడానికి. ఈ భూమి మీద నాకు ఏ వస్త్రం లేదు, బంగారం లేదు, నగలు లేదు, నీ ఆడవటం మొదలుపెట్టి. ఈ రోజున అనేకులు పరలోక రాజ్యము యొక్క స్థితిగతులు తెలియక అక్కడ ఈ భోజనాలు ఉండవయ్యా, ఈ దాహాలు దప్పికలు ఏమి ఉండవయ్యా అనుకుంటూ మానవ తలంపులలో మిగిలి అక్కడ ఆగిపోతారు. ఇప్పుడు మీకు ఒక వాక్యము చాలా జాగ్రత్తగా చూడండి. కీర్తనలు 78, 24, 25 చూడండి. ఆహారమునకై ఆ ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. నీవు భోజన పదార్థము ఇలాంటివి లేవు అని అంటావని ఎరిగినవాడు కదా. ఇప్పుడు అంటున్నాడు, అబ్బాయి నీకెట్ట భోజనము, గోధుమలు, మొక్కజొన్నలు, రాగులు, తైదలు, ఈ రైస్ ఎలా నీకు భూమి నుండి వీటిని ఇచ్చానో, ఆత్మ శరీరులైన దేవదూతలకు కూడా వాళ్ళకి ఆకలి పెట్టా. ఈ ఆకలికి వాళ్ళే భోజనం చేస్తారయ్యా. వాళ్ళకుండే ఆహారం ఏంటో తెలుసా? ఏంటిదట? దేవదూతల ఆహారం ఏంటిది? మన్నా.
మన్నా. ఇప్పుడు నీవు చనిపోతావు ఒకరోజు. ఈ శరీరాన్ని మన్నులో పెట్టి చచ్చిపోయాక నీవు కూడా లేపబడాలి. ఈ లేపబడ్డాక నీకు కూడా ఆకలి ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఉంటదండి. ఉంటుంది, ఆకలి ఉంటుంది. అయితే ఎవరికి ఇస్తానో తెలుసా? నా యందు విశ్వాసులైన నీకు ఇస్తున్నా. లోకానికి ఇవ్వనదే ఇవ్వనా. నీకు దప్పికైతే జీవ జలాన్ని ఇస్తాను నేను. స్పష్టంగా ఆయన చెబుతుంటే నీకు తెలియదులే అసయ్యా, నీ రాజ్యంలో ఆనందం మాత్రమే ఉంటుందయ్యా అంటావా? అనగలవా? ధనవంతుడు పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి అబ్రహాము రొమ్మున దూరమున ఆనుకొని ఉన్న లాజరును చూసి ఎప్పుడు చూశాడు? ఏ శరీరంతో? ఆత్మ శరీరంతో. ఆత్మ శరీరం అనేది, ఆ శరీరము అనేది ఆపండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఈ శరీరములో ఉన్నది గనుక ఈ ఆత్మ ప్రాణము లేక రక్తం రూపంలో అది శరీరము అని బైబిల్ని బట్టి నువ్వు అంటావు. అది మన మానవ హృదయంతో అది ఆపండి. ఇప్పుడు ఆ శరీరం తీసేస్తే ఏం మిగిలింది? ఆత్మ. ఇప్పుడు దేంతో బాధపడుతున్నాడు? ఆత్మతో బాధపడుతున్నాడు. నాకు నీళ్లు దప్పుకైతున్నాయి. ఎవరి దగ్గర అడుగుతున్నాడు? దేవుని వద్ద. అబ్రహాము తాడు చూసి అంటాడు, తర్వాత చదువుకోండి 16వ అధ్యాయం 19 నుంచి. ఆ లాజరును చూస్తున్నాడు. అంటే నిన్నటి దినాన సావక ముందు లాజరు గుక్కెడు నీళ్ళకి కూడా దిక్కులేని స్థితిలో ఉంటే ఇప్పుడు ఈ లాజరుకి జీవజలం ఇస్తూ ఉంటే కమ్మగా తాగుతుంటే ఆ లాజరు దగ్గర ఓటలు ఉన్నాయి. నా నాలుగు తడారిందయ్యా, ఎండిపోతుంది, కింద మంటలకి ఎండిపోతుంది, పొగసూరిపోతుంది నా బతుకని. ఒక్క నీళ్లు చిటికెడ నాలుక మీద వేయమన్నాడు కదా. ఇప్పుడు ఏ శరీరానికి నీళ్లు దొరుకుతున్నాయి? ఆత్మ శరీరానికంటే. ఎవరేం మాట్లాడలా. ఆత్మకే. ఏ శరీరానికి? ఏదో ఒకటి పెట్టాడు. ఇక్కడే మీకు ప్రశ్న రావాలి. మొట్టమొదటి సమయమే ఆది కాండములోనే పెట్టాడు. ఆ రోజున నీవు దీనిని తిను దినమున చస్తావన్నాడే ఆ చెట్టుకాయ. ఏ చెట్టు అది? ఆ చెట్టు పేరు నాకు గుర్తు చేయమని విజ్ఞాపన చేస్తున్నా. ఏం చెట్టుది? మంచి చెడు చెప్పు. ఈ గ్రూపులో చాలా మంది అయ్యా మా పిల్లకాయలు పరీక్షలు రాస్తున్నారు, పాస్ అయ్యేటట్టు ప్రార్థన చెయ్యండి అయ్యా అని అంటున్నారే. మీలో ఎవరైనా ఆ చెట్టు ఒకటి ఉందయ్యా, మంచి ఏదో చెడేదో తెలివితేటలు వివేకం ఇచ్చే చెట్టు ఆడుందయ్యా, అది పట్టుకొని తినండి అయ్యా అని అనగలరా? లేదండి. మరి ఇది ఏ చెట్టు? శరీర ఫలమా ఆత్మ ఫలమా? అది ఆత్మ. మీరు ఒకవేళ ఉంటే నాకు కూడా ఇవ్వండి. ఇప్పుడు 50 ఏళ్ళు వస్తున్నాయి కదా, 50 దాటుతున్నాయి కదా అని ఎంతమంది అడుగుతారు? 60 ఏళ్ళు వస్తున్నాయి కదా, 65 ఏళ్ళు మతి స్థిమితం పోతుంది కదా, మళ్ళీ తెలివితేటలు వస్తాయిగా. అడగండి, అడగగలరా? అడగలేము. ఆరోగ్యం ఉంచుంది కానీ మంచేదో చెడేదో ఈ చెట్టు ఫలం ఏంటి తెలుస్తుంది? అంటే ఇది శరీర ఫలము కాదు, ఆత్మ ఫలము. కానీ తిన్నదెవరు? ఆత్మ తిన్నదా? ఆదాం తిన్నాడా? ఆదాం అంటే పేరేంటి? మన్ను. ఇప్పుడు ఆత్మ ఫలాన్ని మన్ను తిని మన్ను కంటిచ్చాడు మరణం అనేది. మీరు వ్యత్యాసం చూడండి. ఎందుకు ఈ మాట మేము ముందుంచానంటే ఒక దినమున పంచభూతములు లయమైపోతాయి. ఈ లయమైన తర్వాత దేవుడు ఎలాంటి ఏర్పాటు చెయ్యబోతున్నాడో
మనకు భూమి మీద నీ ఉండగానే నీవట పరలోకవాసివట. పరలోకమా, పరలోక నివాసులారా ఇద్దరిని చూపుతున్నాడు. పరలోకమా అంటూ అక్కడున్న ప్రజలను చూపుతూ పరలోక నివాసి నీవు. ఎందుకంటే నా రాజ్యము, నా ఆత్మ, నా బలము, నా శక్తి భూమి మీద శత్రువును ఎదిరించడానికి మాత్రమే కాదు, రెన్యూ చేయబడడానికి నీలో కుమ్మరింపబడి ఉన్నానని పరిశుద్ధాత్మ మనకు ఆదరణగా తెలియచేస్తూ ఉన్నాడు. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకుని దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పంచభూతాలట ఇవి. ఏంటో తెలుసా? ఇప్పుడు ఒకటి శరీర రీతిగా పంచభూతాలు, మీకు చిన్న పదము ఆత్మరూపంగా పంచభూతాలను కూడా చెబుతాను. సహోదరులు పంచభూతాల గురించి చెప్పినారు కనుక 2వ పేతురు 3వ అధ్యాయము 10 నుండి 14 చూడండి. అయితే ఆ, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ప్రభువు పంచ- దినము అంటే తండ్రి అయిన దేవుడు ఆకస్మికముగా నీ వెళ్ళమని ప్రకటిస్తున్నాడు. అది తండ్రి మాత్రమే ఎరుగు. ఇక పండగకి సిద్ధంగండి అని కోలాహలము, ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము. ఇది 7 ఏండ్ల వివాహానికి పిలుపిది. మనం ఇంతకాలం అనుకున్నాము ఆ పిలుపుకి పక్కింటోళ్ళకి చెప్పను, నా ఇంట్లో వాళ్ళకి చెప్పను, సడి సప్పుడు కాకుండా వెళ్తాను నువ్వు అంటుంటే ఆర్భాటం అదే. గుండెలు బ్రద్దలయ్యి పాతాళపు వాసులు తెరవబడి సమాధులు తెరవబడు గడియల ఒకసారి తెరిచాడు. బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. ఆ స్వరానికి నిద్రించిన పరిశుద్ధులు లేచిపోయారు. పిలుస్తున్నాడని 2వసారి రాబోతూ ఉన్నాడు. ఈ కనిపెట్టుకున్న మన కోసం ఒక గొప్ప ఆర్భాటమని 1వ తెస్సలోనికీయ 4వ అధ్యాయం 15 నుంచి తెలియచేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు నీవు నిరీక్షణ కలిగి, అప్పటి వరకు క్షేమముగా నిన్ను నీవు భద్రం చేసుకో, కాపాడుకో, విశ్వాసిగా జీవించమని ఆయన పలుకుతున్నాడు. నా ఆత్మను నీకు సంచకరువుగా పంపాను. ఆ ఆత్మ ద్వారా నీవు నడువు, ఆత్మ ద్వారా నడిపించు, అనేకులను చీకటి వ్యధల నుంచి బయటికి తీసుకును సాధనముగా నిన్ను మార్చానని ప్రకటిస్తున్న దేవునికి సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి 2 పేతురు 3లో. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును. వచ్చే క్షణము 3వ ఆకాశానికి వస్తున్నాడు. ఆ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చెబుతున్నాడు. బండలను పగలగొట్టేటప్పుడు పెద్ద పెద్ద ఆ మైనింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బాంబులు పెడుతుంటారు కదా, నిశ్శబ్దంగా పెళ్తాయా లేవా? గట్టిగా పెడతారు. అంటే ఆ స్వరం వింటారా జనాలు? వింటారు. ఆర్భాటమా, ప్రధాన దూత శబ్దము. ఆ తర్వాత చదువు తల్లి. పంచభూతములు ఇప్పుడు పంచభూతాలంటే శరీర రీతిగా కనపడేవి కొన్ని ఉన్నాయి పంచభూతాలు. ఆ పదాలని జాగ్రత్తగా స్పిరిచువల్ గా తీసుకోండి. ఇప్పుడు మొదటిది ఏంది పంచభూతాల్లో? ఎవరైనా చెప్పగలరా? గాలి. ఈ గాలి ఎన్ని రకాలు ఉంది? ఇప్పుడు ఒకటి నేను మీ ముందు ఇంకో గాలి ఉంది, నేను దాని జోలి పోవట్లా. ఇప్పుడు ఈ వీస్తూ పీలుస్తున్న గాలి ఒక రకంగా ఉంటే శరీర సంబంధంగా స్పిరిచువల్ గా లేదు, స్పిరిచువల్ గా వాడికి అది పట్టిందండి అంటే అదేంటిది? గాలి బట్టి. గాలేగా. అవునండి. ఒకటి శరీర రీతిగా కనపరిస్తే రెండవది స్పిరిచువల్ గా ఉంటుంది.
నువ్వు భౌతికంగా చూస్తే నీకు భౌతికంగా అర్థమవుతుంది. నీవు ఆత్మలో నీవు వెతకడం ప్రారంభిస్తే దేవునికి సమయమంతా ఇచ్చి నేను గమనించాలని ఎదురు చూస్తే నీకు స్పిరిచువల్‌గా అర్థమవుతుందట. హల్లెలూయా! హల్లెలూయా. ఈ పంచభూతాలు నిక్కటమైన ఒక్కసారితో నిక్కటమైన కేకలు వేస్తూ లయమైపోతాయి. ఇప్పుడు రోమా 8:20-22 దాని కృత్యములు కాలిపోవును అన్నప్పుడు ఈ ఆత్మ సంబంధమైన వాడి కృత్యములు నీవు ఏ ఆశలతో బ్రతుకుతున్నావు, ఏ అవసరాలకు బ్రతుకుతున్నావు, ఏ విధమైన కోరికలలో బ్రతుకుతున్నావు, అట్టి హృదయములు మార్చివేసే సమయం వస్తుంది. భూమి, ఈ భూ సంబంధమైన హృదయము, గాలి శోధనకరమైన జీవితము, నీరు ఆత్మ లేని జీవితము, నిప్పు యథార్థమైన పరిశుద్ధాత్మ నిప్పు కాకుండా ఆనాడు మరి ఒక నిప్పు అన్యాగ్ని కలిగినటువంటి జీవితాలు, ఆకాశము దురాత్మల సమూహము కలిగినవి. ఇలా పంచభూతముల క్రమము వ్యతిరేక దిశలో నీ ఆలోచనలలో ఉన్నట్లయితే ఈ లోకము దాని ఆశలను మార్చివేసే గడియ ఒక రోజు రాబోతుంది. అవి లయమైపోతాయి. నీ దగ్గర ఉండకూడదవి. పతనమైపోతావని ఒకవైపు శరీర రీతిగా చెప్పిన ఇదే దేవుడు వాటి ఆత్మీయ భావాలను, ఆ వ్యతిరేక ధోరణిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, చూడండి, ఇప్పుడు రోమా 8:20-22 ఈ సృష్టి అంతా కూడా మూలుగుతుందట. ఎందుకోసం మూలుగుతుందో చూద్దాం. అనగా ఆత్మ యొక్క సృష్టి నాశనమునకు లోనయి దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరుచుకున్న వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఏకరీతిగా మూలుగుతూ ప్రసవ వేదన. 1 రోజు 2 రోజులు కాదు ప్రసవముకు. ఈ క్షణం ప్రసవం వస్తుంది. 9 నెలలు గర్భిణీగా మోస్తూ కడుపులో బిడ్డలు తంతు అనారోగ్యాలు వాడు ఆ కడుపులో ఏరిగి పూసుకొని అన్నిటితో నలిగిపోతుంది ఆ కడుపు. ఆ తల్లి రక్త మాంసముల ముద్దగా తన బిడ్డను పేర్చినప్పుడు తను ప్రాణము పోవునంత వేదన. కొందరైతే ప్రాణాలే కోల్పోతూ ఉన్నారు. అంతగా సృష్టి మొత్తము, సృష్టిలో ఉన్న విశ్వాసి కూడా ఈ రోజున ఆత్మ కాపాడుతూ ఉండగా అనేక వేదనలు కలుగ చేస్తూ అపవాది హింసిస్తూ ఉన్న వారు మూలుగులు కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే ఒకరోజు నేను విడుదల, ఒకరోజు ప్రసవము జరుగుతుంది, ఒకరోజు నేను కొనిపోబడుతూ ఉన్నానని నిరీక్షణతో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే 2వ పేతురు అదే 3వ అధ్యాయము 13-14 వచనాలలో ఈ మూలుగు ఎందుకోసమో తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టు. మనము క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కోసము మనము కనిపెట్టుచూ ఉన్నాము. వాటి యందు నీతి నివసించును. అదిగో, అంటే దాని అర్థం ఇక్కడ ఆకలి ఉండదని కాదు, నీతిమంతులు నివాసం ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. యేసు రక్తముతో కడగబడి ఉన్న నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలవు. భూమి మీద ప్రస్తుతము వేదన పడుతూ ఉన్నావు. ప్రసవ వేదనై ఉన్నది. బిడ్డ కనబోతూ ఉన్నాడు. కను గడియ ఆయన రాకడలో పిలుచు సమయం ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే మూలుగులు మానివేసి, ప్రసవ వేదనను మానివేసి, బిడ్డ పుట్టిన పరవశము, ఆనందపు కేక.
ఆ కేకను వినిన దేవుడు నీవు రమ్మని పిలుస్తూ ఉండగానే ఆయన రాకడలోనికి ఎత్తబడుతూ ఉన్నాము. ఆ సమయము తరువాత ఘడియలను తెలియచేస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే, ఇదిగో నూతన భూమి, నూతన ఆకాశమును నేను ఏర్పాటు చేస్తూ ఉన్నానయ్యా. ఎప్పుడో తెలుసా? ఏ క్షణమైతే నిన్ను తీసుకుని వెళతానో, ఏ ఘడియలో నిన్ను పిలుస్తానో నీవు అలాగే వచ్చేస్తావో, ఆ వచ్చిన క్షణములో నేను లోకములో విడువబడిన వారు, పంచభూతములను ఆశ్రయించిన వారు, శత్రువు యొక్క ఆలోచనలను కలిగిన వారు, పంచభూతములే ఆ రోజు పడిపోవడానికి కారణము. 5 కారణాలే వాడిని పడగొట్టింది, వాడి సమూహాన్ని పడగొట్టింది. నేను ఆకాశమునకెక్కిపోదును, మేఘమండలము మీదకెక్కుదును, నక్షత్రములకు సమానముగా హెచ్చించుకొందును, పైగా దేవుని సింహాసనమును నేను ఆక్రమించుదును, మహోన్నతునితో సమానం. ఈ 5 ఆలోచనలు దీనితో కంపేర్ చేసి చూడండి. ఈ 5 ఆలోచనలు ఇవి ఈ పంచభూతములు శరీర రీతిగా చూపిన దేవుడు వాటిని ఆత్మీయమైన రీతిలో చూపినప్పుడు ఇవి ఆత్మ సంబంధమైన భూతముగా కనపడుతూ ఉన్నాడు. అంటే ఆ క్రియలు, శరీరాశలు, అనాశ, లోకాశ, ఇవన్నీ ఈ 5 భూతములుగా నీకు ఇక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. ఆ రోజు కూడా వాడంతే, ఒకడు సుంకరి పరిసయ్యుడు, వాడు 5 తలంపులు చేశాడు. సహోదరులు ఆ రోజు మీ ముందు ఉంచారు. నెబుకద్నెజరు 5 తలంపులు తనలో పెట్టుకున్నాడు. అందుకని ఈ 5 ఆలోచనలను పంచభూతాలు భూతం. అది ఊరి నాయను పచింద్ర నాయన ఇది బోద్దా అంటారు కదా. ఓ రోజు నేను భోజనాన్ని కూర్చుంటే ఓ పాస్టర్ గారు వచ్చాడు, కేరళ ఆయన. అయ్యగారు, ఆదిరి గారు కూడా జుట్టు పట్టిందండి, పోతలా ఇంటి ఆపేసి చేయి గడుక్కొని పోతే ఆయన జుట్టు చీకటి శక్తి జుట్టు ఆయన పట్టుకుని వదలటల్లా. రాజన్ బేబీ అనబడే అక్కాపరి సంపేతని నా జోలు వస్తున్నాడు అంటుంది. ప్రభువు విడుదల చేసినప్పుడు అది పడిపోతూ ఉంది. వీడి భక్తి తెలుసు, వీడి విశ్వాసం నాకు తెలుసు. ఈ రోజున ఎంతమంది బలహీనులు ప్రార్థన ఆత్మ సంబంధులుగా నిలవలేక శరీర సంబంధమైన వాటిని వెతికి పడిపోతున్నారో చూడండి. కానీ మన గ్రూపులో ఎందరో ఆత్మను కలిగిన వారు ఉన్నారు. దానిని కాపాడుకుందాం, రాకడకు వరకు ఎదురు చూచు వారమగుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. 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 వాళ్ళు మాత్రమే హల్లెలూయా. హల్లెలూయా. ఈ మనలో ఉంచబడిన ఆత్మ మనకు దిశానిర్దేశమును చేస్తుంటే ఆ ఆత్మానుసారులుగా నిలబడి బలపడి శక్తిమంతులై అనేకులకు శరీర కార్యములు, భూ సంబంధమైన వాటి వైపు మనస్సు వదిలివేసి సంపివేసి అనేకులను సిద్ధపరుచు వారముగా ఈ యాత్రా జీవితమును, ఈ మిగిలిన బ్రతుకును ఆయన కోసము నిలబడు వ్యక్తిగా నీ శరీరానుసారమైన బ్రతుకును త్యాగము చేసుకుంటూ ఆ త్యాగ ఫలితం ఒక దినమున పునరుద్ధానమందు అనుభవించుదము గాక. సంపూర్ణమైన కాపుదలలో ఆయనను కలిగిన వారమై రక్షణార్థమైన జీవము. ఈ రోజున ఎందరో సేవకులు ఆత్మలో లేక, ఆత్మాంగీకారము కూడా చేయలేక పతనమవుతున్నారు. నిన్ను పిలిచిన వాడు నిన్ను ఏర్పరుచుకున్న వాడు ఆత్మతో నింపాడు. ఆ ఆత్మ నీలో ఉన్నాడని నీవు ఎరిగి ఉన్నట్లయితే నేను చేస్తాను, నీకోసం నిలబడతానయ్యా. అయ్యా,
నేను ఈ ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, సమస్తము నీవై ఉన్నావయ్యా అని ఆ జీవితాన్ని ఆయనకి Amen. ఒక దినము ఈ దేహము దాని నటన నశించిపోతుంది. పంచభూతములని, ఆ నేలను, గాలిని, నీరుని, నిప్పుని, ఆకాశాన్నే రగిలించువాడు. అట్టి హృదయమైన ఆత్మానుసారమైన ఆ ఆత్మతో ఉన్న బలహీనమైన వాటిని కూడా రగిలించి నశింపచేస్తాడు. ఆ రోజున నీవు సంపాదించాలనుకున్న ఆస్తి, పెంచుకోవాలన్న పేరు ప్రఖ్యాతులు నీవు తగలబడుతుంటే అవి నీకు రావు. నీవేసే కేకలకు అవి రాలేవు, నిన్ను కాపాడలేవు. ప్రియ దైవజనమా, ఊపిరుండగానే ఎంతటి భాగ్యవంతుని. ఇందాక దైవజనులన్న మాట, అననీయా నా కోసము దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము ఇతడు శ్రమలు పడాలో నేను చూపిస్తున్నాడు, కనపరుస్తూ ఉన్నాడు. నీవు దేవుని కోసం ఏం కష్టపడుతున్నావో ఒక్కసారి చెప్పు. వాక్యము పలుకుతున్నావు, వింటున్నావు, వెళుతున్నావు, నీ పనులలో మునిగిపోతావా? నీ మీద ఎంత కనిపెట్టుకొని ఉన్నాడు. నిన్ను నమ్మాడు కదా, నా జనము అని ప్రత్యేకపరిచాడు కదా. దేవుని నిమిత్తము నువ్వేమి చేస్తున్నావో దినము ఆలోచన చేసుకుంటున్నావా? ఈ రోజు నేను భోజనము చేస్తున్నాను, మంచిది, శరీర భోజనము, ఆత్మీయ భోజనము నేను ఎందరికి పెట్టగలిగాను? అడుక్కు తినేవాడిని పిలిచానయ్యా, వాడికి ఒక ముద్ద పెట్టానయ్యా. ఈ మాటకు దేవుడు అంటున్నాడు, బీదలెల్లప్పుడూ నీతోనే ఉంటే ఈ భోజనము నశింప చేస్తుంది. ఎన్నడూ నశింప చేయని యొక్క భోజనం ఉన్నది, అది నా మాటలై ఉన్నాయి. ఆహారము పెట్టు, కానీ అది పెట్టలేనయ్యా. కాసేపు నేను ప్రార్థన చేస్తాను, తర్వాత లోకములో పడిపోతాను. పంచభూతాలు నాకు ఇష్టమవుతున్నాయి. అటు అవసరాలను పొందలేక బతకలేనని పరుగులు పెడుతున్నావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, వడకవు, కూర్చుకొనవు, కొట్లలో దాచుకోవు. నా నిమిత్తము నీవు పని చెయ్యి, వాటిని నిత్యము పోషిస్తున్నవాడను నేను. అలాగే అడవి పువ్వులవి మామూలు పూలు కావు. నీ ఇంటి నుంచి నీ ఎవడో ఒకడు కోస్తాడు. అరణ్యములలో పెంచుతున్నాను. ఆ పూలు సొలొమోను యొక్క రాజ్యము కన్నను సుసంపన్నమైన ఆనందాన్ని ఇచ్చేవి. వాటిని చూడటానికే ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఆ సుందరమైన ఉద్యానవనాలను, కొండలను, జలప్రాతాలను, లోయలను, వాటర్ ఫాల్స్ అని కొండలు, హిమాలయాలు అనుకుంటూ ఈ వేసవిలో పరుగులు పెడుతున్నారే. ఇవన్నీ కనిపించేయగా ఈ కనిపించనటువంటి వాటిని నేను ఏర్పాటు చేశాను. నీ దృష్టికి కనపడటం లేదు, నా దృష్టికి ఉన్నది. నేను చేశాను. అక్కడ నిన్ను పరుండ చేస్తాను, కమ్మని ఆశీర్వాదం ఇస్తాను. నా కోసం భూమి మీద ఏం చేస్తున్నావు? ఈరోజు ఏం చేశావు? ఏం చేస్తున్నావు? నిన్న ఏం చేశావు? నా కోసం నువ్వు ఇదిగో పగలు 12 గంటలున్నాయని యోహానులోనే స్వయంగా ప్రభువు చెబుతున్నాడు కదా. పగలు 12 గంటల్లో నా కోసం నీవు గడిపావు, మంచిది. నీవు నీరు తాగావు, మంచిది. ఆ నీరు స్వెట్టింగ్ గానైనా బయటకు వచ్చిందా? కనీసం అవతల వారికి ఆ సువాసన అందించావా? నిన్నేం చేశావు? నా కోసం ఎన్ని గంటలు గడిపావు అంటలా, నన్ను ఎంతగా ప్రకటించావు. నిన్ను నమ్మాను కదా.
నమ్మకాన్ని తృణీకరించుకొని నిన్ను నీవు మోసపరుచుకుంటే ఒక దినము నిన్ను ఉరకనే వదులుతాను అనుకుంటున్నావా? ఈ రోజున ప్రభువు నీకు ఇస్తున్న ప్రశ్న. ఒకరోజు నూతన భూమి ఆకాశములను నేను సృజించబోతున్నాను. వాటి కోసము నీవు కనిపెట్టావు. కనిపెట్టలేని చీకటిలో ఉన్న వారెందరో ఉన్నారు. వాళ్ళను మేలుకొనుకోమని నీ మీద వేశాను భారం. నా నామము నిమిత్తము హింసను చూస్తున్నావా? శ్రమలు చూస్తావా? కష్టాలు చూస్తావా? లేక రాబోయేటటువంటి భాగ్యాన్ని చూస్తావా? నీకు ఏది కావాలి? ఈ పంచభూతములు మిక్కిటి కేకలు మామూలు కాదు, మహావేంద్రముతో లయమవుతి దాని కృత కృత్యములు కాలి ఆ రోజున నీవు నిలబడి అనేకులను పట్టుకొని వాళ్లతో హర్షాతిరేకముతో నా సన్నిధికి వస్తావా? లేక నీ హితులు, నీ సైన్యము, నీ కుటుంబం అందరూ విడివబడితే ఒక్కడి వ్యక్తి వచ్చి మూడు బారినట్లు పైకొస్తావా? భూమి మీద ఉండగానే నీవు యోచన చేయమని హెచ్చరిస్తున్నాడు. ఈ గాలి, ఈ నీరు, భౌతికమైన వాటి భావాలు ఆత్మ సంబంధమైన శత్రువు నిలయాలుగా. నీవేమై ఉన్నావు? పోరాటం చెయ్యలేక వాళ్ళంతేనని సరిపెట్టుకుంటున్నావా? ఉండటానికి వీల్లేదు. ఒక బీద విధవరాలొచ్చి రాజును అడుగుతుంటే రాజు కఠినుడై ఉన్నాడు. అయితే ఆమె పలుసార్లు వచ్చి అడుగుతూ ఉంది. రాజు హృదయము కరిగిపోయింది. కఠిన హృదయాలను మార్చువాడు నీలో ప్రయాసను నింపినవాడు. నీవు ప్రయాసపడు, భారము మోయి, కష్టమైనా సరే, నిందలైనా సరే, అవమానములైనా సరే వెనకడుగు వేయకు. కారణం, నీ ముందు నూతన భూమి నిర్మాణము చేస్తున్నాడు. నూతన ఆకాశము నీ కోసము సిద్ధము చేస్తూ ఉన్నాడు. అందులో నీతిమంతులకు ప్రవేశమట. నీవు నీతిమంతుడు అనడానికి కారణం ఏమిటంటే ఆయన రక్తం, ఆయన పరిశుద్ధత, ఆయన ఆత్మ నిన్ను నూతనమరిచింది. ఆ పాప జీవితాన్ని నుంచి పరిశుద్ధుడని ఆయన పిలుస్తున్నాడు. ఎఫెసీ 4:13 అంటాడు, ఈ పరిశుద్ధులు సంపూర్ణపడాలి. ఈ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఆయన 5-fold మినిస్ట్రీని పెట్టాడు. ఈ క్రీస్తు శరీర అవయవము నీవు. క్రీస్తు పరిపూర్ణుడు గనుక నీవు పరిపూర్ణతలోనే ఉండాలి. కాసేపు ప్రార్థన చేయటం, కాసేపు బలహీనత, లోకాన్ని చూడటం, కాసేపు విశ్వాసిని అనడం, కాసేపు పల్టీలు కొట్టడం నీలో ఉండడానికి వీల్లేదు. నీవు బలవంతుడవైతేనే బుడతలో ఉన్నోడిని లాగుతావు. ఒకడు పూల్లో ఉన్నాడనుకోండి, ఒకడు బుడదలో చిక్కుకొని పోయాడు, నీవే బక్క సిక్కుంటే వాణ్ణి నువ్వు లాగుతావా? నువ్వు కూడా పడిపోతావా? పడిపోతాడు. చూసారా? నీవు బలపడి స్థిరపడాలని నీ దేహము, నీ హృదయములో లోక సంబంధమైన ఈ పంచభూతపు తలంపులు నీలో ఉన్నప్పుడు వాక్యము నిన్ను ఖడ్గమై తెగ నరుకున్నట్లు ప్రకటిస్తూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆయన అంటూ ఉన్నాడు. ఇప్పుడు దానియేలు 9వ అధ్యాయము 27లో అంటూ ఉన్నాడు, ఇప్పుడైతే సమాధులు తెరవబడుతుందో ఆ క్షణం అందరము కొనిపోబడుతున్నాము. నిలిచి ఉన్నట్లయితే మనము మార్పు చెందుతాము. మనందరిని తీసుకుని ఒక వారము మన కోసము సిద్ధపరుస్తున్నారట.
ఈ మూలుగుతూ ముష్టులతో బాధలతో ఉన్న ఆయన సన్నిధిలో బ్రతుకుతూ అన్నిటినీ ఓర్చుకొని బలమైన కృపలో భద్రపరచబడుతూ వేదనలు, కష్టాలు, రోగాలు, రొష్టులన్నిటినీ మోస్తూ ఉన్న వాటన్నిటిలో కూడా ఆనందముగా జీవిస్తూ ఆత్మ సంబంధమైన వాళ్ళు కొరడాలతో కొడతంటే వీళ్ళు ఆనందిస్తున్నారట. ఇక కొట్టే శక్తి వాళ్ళకు పోయిందేమో, హెచ్చరించి విడుదల చేశారు. మేము దీనికి పాత్రులమేనని వారు ఆనందించుచున్నారని లేఖనమే వ్రాయబడింది. 40 కొరడా దెబ్బలు. పౌలు 5 సార్లు, అంటే 2 తగిలిన చోటే తగిలితే ఎంత బాధో తగిలించుకున్నోడికి తెలుస్తుంది. ప్రియ దైవజనమా, ఆలోచన చేయండి. తగిలిన చోటే కొరడా దెబ్బలు తగిలిన చోటే తగులుతుంటే ఎంత రణాలైపోతాయో. అట్లాంటి బాధను అక్కడకు తీసుకొని వెళుతున్నాను. ఒక్కడైనా పౌలు, శీలలు, బర్నబాలు ప్రకటిస్తూ ఉంటే ఆ లూదియా పట్టణంలో, ఆ ఫిలదెల్ఫియా, లూదియా ప్రాంతాలలో ఈ వదరుబోతు మాటలు ఎందుకన్నట్లుగా నీకులు పోతే లూదియా అనబడు ఒక్క ఆత్మ, ఒక్క వ్యక్తి హృదయము ద్వారము తెరిచి ఆమెను పట్టుకుంటున్నాడు. ప్రియతైరా పట్టణస్థురాలుగా ఒక ఆత్మ అయినను నశించడం ఆయనకి ఇష్టము లేదు. నీవు ప్రకటించు వ్యక్తిగా ఉండాలి. ఆ ఆత్మరక్షణ యొక్క కిరీటము నీ శిరస్సు మీద దేవుడు అలంకరణగా ఇచ్చు గడియ రాబోతూ ఉంది. బాధపడకో, వేదన పడకో, సమస్యను బెదరకు, మరణము వరకు ముఖముగా ఉండము. జీవ కిరీటం ఇవ్వబోతున్నారు. ఈ రోజున వాక్యం వింటున్న దైవజనమా, నిన్నటి దినాన నీవు సాక్ష్యము చెప్పగలవా? ఏ సాక్ష్యము నువ్వు పలకగలవు? నేను సువార్త ప్రకటించిన వాటిని లెక్కించగలవా? ఈ ఏడాది ప్రారంభమై 3 నెలలు, 3వ నెల రన్ అవుతూ అయిపోతుంది. ఈ 3 నెలలో నేను ఇంతమందికి చెప్పాను. చెప్పిన దినాలు, చెప్పకుండా ఉన్న దినాలు కౌంట్ చేసి చూడు. నీవు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా నీకే తెలుస్తుంది. ఒకవేళ ఆత్మ సంబంధివై ఉండి శరీర అవసరాలలో చిక్కుకున్నావా? నిన్ను లేవనెత్తటానికేగా నేను పిలిచాను. నీవు నరకానికి వెళ్ళకూడదనే కదా నిన్ను ప్రత్యేకపరిచాను. నీ మీద నమ్మకం ఉంచి వెళ్ళానంటున్నాడు ఆయన. మార్కు 13లో అంటున్న మాట, మత్తయి 13లో, ఆయన తన దాసులకు అధికారం ఇచ్చి దూరదేశానికి, పరలోకానికి, తండ్రి సన్నిధికి వెళ్ళాడు. ఆయన నీకు అధికారం ఇచ్చాడు, ఆత్మను గ్రహించాడు. నీ నోటికి నోరుగా బోరగా మాట్లాడతాను, నీవు నడవమంటున్నావు. గాడిద అక్కడ కూర్చొనుంది, అది కదలటం లేదే, కదిలే ఉద్దేశంతో లేదే. విందురని నేను ఎవరితో చెప్పదును? ఎవరితో చెప్పాలి? తప్పులారా, మీరు నా మాట వింటున్నారు. ఆకాశములారా, భూమి అందున్న పాతాళములో ఉన్న సమస్తమా, మీరు నా మాట వింటున్నారు. ఈ ప్రజలు విననొల్లని ప్రజలు, వారి హృదయము కురువిందము చేసుకొని వారి దేహములప్పగిస్తూ ఉన్నారు. వారి హృదయము నాకు దూరమైందని వేదన పడుతున్న దేవుని హృదయాన్ని ఒక్కసారి చూడు. 3 నెలలైంది. ఎంతమందికి ప్రకటించావు, ఎంతమందికి చెయ్యలేదు, నీ ఒక్కసారి ఆలోచన చేయి. ఇప్పుడైనా మిగిలింది లేదు, ఇప్పుడైనా పోయింది లేదు. నీవు ఆయన సాక్షిగా
ఈ లోకము దాని నటన రగిలిపోబోతుంది, దహించి వేయబడుతుంది. ఆ రోజు సినాయి మీద ఆయన మహిమ కుమ్మరించబడినప్పుడు బండలు బ్రద్దలైపోయి మొత్తము మోడిపోయిపోయి, ఒక దినము ఆయన రాకడ గడియలలో కూడా అలాగే రాబోతూ ఉంది. ఆ రోజున నీవు సాక్షివై ఉండాలి. సాక్ష్యం చెప్పటము ఒక నీ సాక్ష్యం అయితే, నన్ను బాగు చేశాడనేది, నన్ను స్వస్థపరిచేది ఒక సాక్ష్యం, అది నీ సాక్ష్యం. దేవుని సాక్ష్యము, దేవుని తరపు సాక్ష్యము. నీవెందరిని మార్చావు. ఈ యొక్క పంచభూతములు లయమైపోబోతున్నాయి. లయమయ్యే వాటికి పట్టబడనీయకుండా రాకడకు సిద్ధపరచు వారిగా మనము నిలుపునట్లు కృపానుభవించి అనేకులకు పంచుదుము గాక. ఆమేన్. ఆమేన్. గొంతు కాస్త ఆమేన్. గురుపోయింది. ఎందుకంటే దానికంటే ముందు 4 to 5 మరొక దేశానికి చెందినవి జూమ్ లో మాట్లాడాల్సి వస్తుంది కనుక కొద్దిగా పోతూ ఉంది తర్లీ మార్నింగ్. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి భాగ్యవంతులమై మనము ఆశీర్వాద ఫలముల అనేకులకు పంచి, నేను ఈ ఆత్మను బలపరిచాను, ఈ ఆత్మను రక్షించాను, ఈ ఆత్మను పాతాళమునకు పోకుండా కాపాడాననే ధైర్యము కలిగిన సాక్ష్యము మనం అనుభవించి అనేకులను సిద్ధము చేయదుము గాక. ఆమేన్. ఆమేన్. పాపులకును